హైదరాబాద్ లో కృత్రిమ కొరత సృష్టించి జలమండలిని తద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు నీటి కుట్రలు పన్నినట్టుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రాంతాలకు సరిపడా నీళ్లు ఉన్నప్పటికీ సరఫరా చేయకపోవడం ఈ అనుమానాన్ని బలపరుస్తోంది. వివిధ జలాశయాల నుంచి రోజుకు 2800 మిలియన్ లీటర్ల నీటిని తీసుకొస్తున్నప్పటికీ లోటు పడుతుండటంతో ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. కొందరు లైన్మెన్లు రాజకీయ పార్టీలకు పావుగా మారి ప్రభుత్వం మారిన నేపథ్యంలో నీటి కష్టాలు మొదలయ్యాయనే ప్రచారానికి ఊతమిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు అధికంగా సరఫరా చేస్తూ కాలనీలు, బస్తీలకు ఇవ్వడం లేదని తెలిసింది. మణికొండ, గచ్చిబౌలి, సిద్దికీనగర్, చందానగర్లోని కొన్ని చోట్ల, మెహదీపట్నం, హిల్ కాలనీ, టోలీచౌకీలోని నదీం కాలనీ, ఎర్రగడ్డ ఇలా పలు ప్రాంతాలకు సక్రమంగా సరఫరా కావడం లేదు. వచ్చినా లో ప్రెజర్ ఉంటుంది. ఇక ఈ తంతు కొందరు జీఎంలు, మరికొందరు డీజీఎంలు, పలువురు మేనేజర్ల కనుసన్నల్లోనే సాగుతుందనే ఆరోపణలున్నాయి. ఇటీవల మణికొండ డివిజన్ జీఎంను బదిలీ చేశారు. ఆ స్థానంలో వచ్చిన జీఎంకు ఉద్యోగులెవరూ సహకరించలేదని తెలిసింది. పలు ప్రాంతాలకు సరఫరా కూడా నిలిపివేసి కొత్త తలనొప్పులు సృష్టించినట్లు సమాచారం. ఉన్నత స్థాయి ఒత్తిళ్లు, ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో చివరకు పాత జీఎంను కొనసాగించారు. గ్రేటర్ హైదరాబాద్ లో దాంతోపాటుగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 1.30 కోట్ల జనాభాకు జలమండలి తాగునీరు సరఫరా చేస్తోంది. భూగర్భ జలాలపై ఆధారపడకుండా వందల కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా, మంజీరా, గోదావరి జలాలను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తప్ప సరఫరాకు ఇబ్బందులుండవు. రోజు విడిచి రోజు గంట నుంచి గంటన్నర పాటు సరఫరా చేయాల్సి ఉండగా కొన్ని ప్రాంతాలకు 40 నిమిషాలు కూడా ఇవ్వడం లేదు. ఈ కృత్రిమ కొరతను జలమండలిలోని క్షేత్రస్థాయి ఉద్యోగులే సృష్టిస్తున్నారని విజిలెన్స్ గుర్తించినట్లు సమాచారం. 100 మిలియన్ లీటర్లు అధికంగా సరఫరా చేసినా నీళ్లు రావడం లేదనే ఫిర్యాదులపై ఆరా తీయగా అసలు విషయం బయటపడిందని చెబుతున్నారు. వేసవిలో మెరుగ్గా పనిచేసి దాహార్తి తీర్చాల్సిన కొందరు అధికారులు, ఉద్యోగులు అందుకు భిన్నంగా రాజకీయాలు చేస్తున్నారని విజిలెన్స్ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. కాగా జలమండలిలో 24 ఆపరేషన్ మెయింటెనెన్స్ డివిజన్లున్నాయి. వీటిలో నచ్చిన పోస్టింగ్ కోసం కొందరు జీఎంలు, డీజీఎంలు ఎమ్మెల్యేలకు పూర్తి విధేయులుగా మారారు. మరోవైపు గత ప్రభుత్వంలో తాగునీటి సరఫరా నిర్వహణ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోకుండా తమకు పనికొచ్చే వారిని కూర్చోబెట్టారు. ఇలా 10 ఏళ్లుగా ఒకే చోటు ఉన్నవారు 40 మంది వరకు ఉన్నారు. వీరి బదిలీకి ఉపక్రమించగానే కొందరు ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు తెచ్చినట్టు తెలిసింది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారిని మార్చాలని జలమండలి ఇంజనీర్స్ అసోసియేషన్ సీఎం రేవంత్ రెడ్డికి 2 నెలల క్రితం వినతిపత్రం ఇచ్చింది. అయినా ఏ ఒక్కరిని కదిలించలేదు. ఈ నేపథ్యంలోనే నీటి సరఫరా ఆటంకాలకు కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే పలు ప్రాంతాల్లో పైప్ లైన్లు లీక్ అవుతూ నీరు వృధాగా పోతున్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వాటర్ బోర్డు ఎండీ సీరియస్ అయ్యే వరకు కొందరు జీఎంలు కదల్లేదు. దీన్ని బట్టే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.